ప్రముఖ తెలంగాణ నిర్మాత బీజేపీ నేత. నమస్తే నారాయణ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం చెప్తారు? చిహ్నం పై ఇప్పటివరకు బీజేపీ వర్షన్ ఏం లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదున్నా గానీ నేను తెలంగాణ స్టేట్ అంటే ఎప్పుడైతే తెలంగాణ ఇప్పుడు వెహికల్స్ రిజిస్ట్రేషన్ విషయంలో టిఎస్ అని పెట్టుకున్నాడు కేసీఆర్. ఎందుకంటే అందులో ఆర్ తీసేస్తే టిఆర్ఎస్ అవుతుంది. యాక్చువల్ గా నా ఇంట్రెస్ట్ కూడా టీజీ అనే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ అదేనా, తెలంగాణ అన్న గోవా అన్నప్పుడు జిఏ ఉంటది. అంతకుముందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ ఉండే, ఆంధ్రప్రదేశ్. అట్లాగే తెలంగాణ విషయంలో టీజీ అనేది నేను దాన్ని సమ్మతిస్తా. అది దట్ షుడ్ బి ద రైట్ థింగ్. ఇంకా వేరే విషయానికి వస్తే ఇప్పుడు చిహ్నం విషయంలో కూడా సరే, తెలంగాణ ఏదైతే మనకు కాకతీయుల ముఖ్యమైనది కాకతీయ సామ్రాజ్యం. సో ఆ కాకతీయ ద్వారం ఈ విషయంలో గతంలో ఏదైతే ఉన్నదో, బట్ దాన్ని కూడా కొన్ని మార్పు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయలే. ఆయన తాత జాగీరు తెలంగాణ, ఆయన అయ్య జాగీరు తెలంగాణ, ఆయన సొంతంగా స్థాపించుకున్న రాజ్యం అన్నట్టుగా వివరించిండు. ప్రజలు ఏం స్థానం చూపించాలో ప్రజలు ఇప్పుడు చూపించారు. అయిపోయింది, ఆయన కథ అయిపోయింది. ఆయన గత చరిత్రనే అంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ పునరావృతం కాడిక కేసీఆర్ విధానాలు కానీ. ఇక పాట విషయానికి వస్తే కూడా ఆయన పాట విషయంలో కూడా ఆయన సొంతంగా ఆయన ఇష్టారీతిన వివరించిండు. ఒకవేళ మంచి పాట తెలంగాణ గీతము, రాష్ట్ర గీతం ఒకవేళ మంచి పాట గీత ఒకవేళ ముఖ్యమంత్రి ఒకవేళ దాన్ని రచింపజేస్తుంటే, ఒకవేళ పాడిస్తుంటే, ఒకవేళ అది మంచిగా ఉంటే అందరికీ చెవులకు ఇంపుగా మన తెలంగాణ యొక్క అస్తిత్వానికి ఎక్కడ ఢోకా తలగకుండా, ఎక్కడ దెబ్బ తలగకుండా ఉన్నదంటే మనం స్వాగతించవలసిందే. దాంట్లో ఏముంది? ఇష్టం అనేది ఇది ఓన్లీ కేసీఆర్ పద్ధతి కానీ ఐ డోంట్ థింక్ అదర్స్ విల్ బిహేవ్ అనేది నా ఆలోచన విధానం. ఎందుకంటే నేను ఒక ఇండివిజువల్ రేవంత్ రెడ్డి ఫలానా నేను చెప్పను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎవరైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దే అవకాశం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు ఉంటది. సో మనం ప్రతిదాన్ని మనం పాలిటిసైజ్ చేసే అవసరం కూడా ఉండదనేది నా ఇండివిజువల్ భావన. ఓకే, అంటే బీజేపీ తరఫున ఏం చెప్తారు? లైక్ చార్మినార్ ని తీయడం కరెక్ట్ కాదు అని నిరసన చేస్తున్నారు. ఎవరంటున్నారు? చార్మినార్ అనేది ఎవరిది? చార్మినారు తెలంగాణలోదా? ఇక్కడ వచ్చి దాడి చేసి కాకతీయ కళాతోరణాన్ని కూడా తీయద్దు అని నిరసన చేస్తున్నారు బీఆర్ఎస్. కాకతీయ కళాతోరణం అనేది అది మన చిహ్నం. మనం కాకతీయులు ఈ రోజు రామప్ప దేవాలయము, 1000 స్తంభాల గుడి, మనము ఈ రోజు యునెస్కో కూడా దాన్ని రక్షిస్తున్నది. యునెస్కో గుర్తింపు వచ్చింది. సో కాకతీయుల గురించి నేనేం అది ఉండాలి కంపల్సరీ. బట్ చార్మినార్ తీసేస్తే నో ప్రాబ్లం. చార్మినార్ ని పెట్టొద్దు అనేది నా ఆలోచన. ఎందుకంటే చార్మినార్ అనేది దేనికి చిహ్నము? చార్మినార్ ని కట్టించిన వాళ్ళు ఆ తర్వాత ఈ రాజ్యాన్ని స్థాపించి రజాకార్లను ఈ తెలంగాణ ప్రజల మీద ఉసిగొల్పిన వాళ్ళు, ఇవంతా దట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్టోరీ. అన్న కుతుబ్ షాహీలు అన్న అది కట్టించింది. కుతుబ్ షాహీ మానవతరాయ్. ఇప్పుడు రజాకార్ల సామ్రాజ్యము 75 సంవత్సరాల క్రితం నడిచింది. ఇక్కడ 225 సంవత్సరాలు అంతకుముందుకు నిజాంలు పరిపాలించారు, ఆసఫ్ జాహీ డైనాసిటీ. మేమందరం చూసినాము. నేను కూడా ప్రసాద్ ఐమాక్స్ లో పోయి చూసిన, టికెట్ కొనుక్కొని పోయి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ టూ మెనీ థింగ్స్. అలా చార్మినార్ ఉన్నా లేకున్నా ఫరక్ పడదు. ఎందుకంటే గతంలో భారతదేశంలో భారతదేశం అంటే తాజ్ మహల్ ఏంది? అది ఒక గోరి. షాజహాన్ ఆయన పెళ్ళాను చచ్చిపోతే ప్రేమకు చిహ్నంగా కట్టించిన తాజ్ మహల్. ఇవాళ భారతదేశం అంటే ఏంటిది అనేది మొత్తం ప్రపంచానికి తెలియవచ్చింది. ఈరోజు ఈ దేశంలో ఇది హిందుస్థాన్ లో హిందువుల దేవుళ్ళకే గతి లేని పరిస్థితి. గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ హిందూ ముస్లిము ఇది గురించి కాదు. అయితే ఏంటంటే కుతుబ్ షాహీలు పరమస్థానం గలవాళ్ళు. కంచర్ల గోపన్న భద్రాచలం రామాలయాన్ని నిర్మిస్తే ఖైదు చేస్తారు. మీకు తెలిసిన ముచ్చటే ఇది. చేసినప్పుడు రాముడు కల్లోకి వస్తారు. వారికి వచ్చి రాముడిని విడిపించమంటే వాళ్ళు ఎమ్మంటే విడిపిస్తారు. రాముడే నా కల్లోకి వచ్చిండని. అప్పటి నుంచి ప్రతిసారి కూడా సీతారామ కళ్యాణానికి ఇక్కడ నుంచి ముత్యాల తరంలాలు వెళ్లే ఆచారం అప్పటిది ఇప్పటిది కాదు. అది అంటే అంత గొప్ప ప్రభువులు వాళ్ళు. మనం దీంట్లో భూతద్దం పెట్టి వాళ్ళు మత ఛాందసవాదులని ఈ విధంగా అని రకరకాలుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చర్చ ఏంటంటే
ఇక్కడ గీతం ఇప్పుడు నేను యాక్చువల్ గా మానవతరాయ్ నేను ఏరోప్లేన్ లో ఉన్న డోర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఓకే. నా వర్షన్ నేను చెప్పేసిన. సో ఇంకా నేను దాన్ని ఫర్దర్ గా నేను ఏం మాట్లాడుతున్నా. నారాయణ రెడ్డి గారు, అంటే చిహ్నంలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం? మనకు ఎప్పుడైనా కానీ నేటివిటీ మీద ఉంటదమ్మా. వీ హ్యావ్ టు యూజ్ ద నేటివ్. మనకు మన రాష్ట్ర పక్షి ఏంటిది? పాలపిట్ట. మన చెట్టు ఏంటిది? ఫలానా చెట్టు. మనదేంటి జాతీయ యానిమల్ ఏంటిది? పులి. మన జాతీయ పక్షి ఏంటిది? ఇట్లా అట్లాగే స్టేట్ విషయంలో కూడా స్టేట్ కు రిలేటెడ్ విషయాలను మనం దాంట్లో చూసుకుంటే మనం సంతోషపడాలి. ఆటోక్రాటిక్ గా ఉన్న కేసీఆర్ విషయాలను మాత్రం ఖచ్చితంగా మాడిఫై చేయవలసిందే అనేది నా భావనమ్మ. ఐఎమ్ అవుట్. ఎందుకంటే నన్ను పిలుస్తున్నారు ప్లేన్ లో. ఓకే. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. ఎస్ రాజారాం